ఆగ్నేయుధ్రుని పెద్ద కొడుకు నాభి సంతానం కోసం తన అంగనతో కలిసి యజ్ఞపురుషుడైన వాసుదేవుని అతుల భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. ఇంకా అనేక యజ్ఞధర్మాలతో శ్రద్ధ మొదలైన వాని యోగాలతో పరమేశ్వరుని మెప్పించాడు. సాధారణంగా అంత సులభంగా ప్రసన్నుడు కాని పుండరీకాక్షుడు భక్తవత్సలుడై మనోహరమైన అవయవాలతో అతని హృదయంలో పీట పెట్టుకుని కూర్చున్నవాడు తన రూపాన్ని అతనికి దృష్టిగోచరం చేయాలని సంకల్పించాడు. అంతనావిష్కృత కాంత చతుర్భుజంబులును పీతాంబరంబును వెలుంగా శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చిహ్నంబులు ఉరమందు రమ్యమై ఇరవు పడగా శంఖచక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు చేతులందు మెరయ అతులిత నవరత్న హాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ కడలు కొనగా కర్ణకుండల కటిసూత్ర కనకరత్న హారకేయూర వరనూపురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుండు దంపతుల కప్పుడెదుర ప్రత్యక్షమయ్యే ఆ ఆ ఆ ఓహో, ఏమి ఆ స్వామి దివ్యరూపం! లోకరక్షణ కోసం అప్పుడే పుట్టాయా అన్నట్టి 4 భుజాలు, బంగారు వన్నె పట్టుపుట్టం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, కౌస్తుభమనే దివ్యమణి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి చక్కగా సర్దుకుని ఆ వక్షస్థలం మీద కదలాడుతున్నారు. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము మొదలైన దివ్యాయుధాలు తమతో స్వామికి ఏ క్షణంలో పనిబడుతుందో అని సర్వసన్నద్ధంగా అలరారుతున్నాయి. శిరస్సుపైని కిరీటం చూస్తే సృష్టిలో ఉన్న మిక్కిలి విలువగల రత్నాలన్నీ చక్కగా అమర్చిన సువర్ణమయమై అలరారుతున్నది. కర్ణములకు కాంతులను విరజిమ్ముతున్న కుండలాలు, నడుమన బంగారు మొలత్రాడు, కనకరత్నహారాలు, కేయూరాది భూషణాలు దివ్యంగా మెరిసిపోతున్నాయి. అటువంటి శ్రీనాయకుడు ఆ దంపతుల కన్నుల ముందు ప్రత్యక్షమయ్యాడు.